ఆటో బ్యాలెన్స్ మోడ్లో ఉందనుకుంటున్నాను నేను. ఐ థింక్ నాలో ఉన్న రైటర్ నాలో ఉన్న యాక్టర్ కోసం పనిచేస్తున్నాడేమో అనిపిస్తుంది నాకు. ద యాక్టర్ ఇన్ మీ హాజ్ ఎంప్లాయిడ్ ద రైటర్ ఇన్ మీ. నాకు భాస్కర్ గారు సీన్ ఇది అని ఎక్స్ప్లెయిన్ చేసి ఆపరేషన్ రెక్టాండర్ అంటే నా తండ్రి ఎక్కడ రెడ్ ఉంటుందా సార్ అని అడిగింది. ఉండదు కదా, తండ్రి వైట్లోనో బ్లూలోనో ఎక్కడో ఉంటుంది మధ్యలో. సో అది ఆనెస్ట్గా నాకు వచ్చిన రియాక్షన్ అది. అండ్ దట్ ఈస్ వాట్ ఐ సే ఆన్ ద సెట్ ఆల్సో. Generally, when someone asks a bad question or a rude or a instigating question, I am on the edge. మన అటెన్షనే మనం అవతల వైపు ఉన్న దానికి ఇచ్చే పవర్. మనం రియాక్ట్ అవ్వకపోతే దానికి పవర్ లేదు. ఎవడి పాపను వాడిపోతాడు అన్నట్టు ఉన్నాను నేను. సిద్ధు, LBW నుంచి ఇప్పుడు జాక్ వరకు ఈ అమ్మాయిల పంచాయతీ ఏంటి అసలు మీకు? అది ఇట్ ఈస్ సీ ద వే ఇట్ ఈస్ దట్ I think it's just my luck that I'm stumbling upon ideas or thoughts where women characters can be, have some substance in the films that I'm doing. You'll be shocked when you watch that film. Women director, female directors kuda baga paiki ravali adi idani cheppi oka chinna conversation is always there around us kada. But you will all be shocked that oka ammayi cinema tisindani. I feel that Jack is a film which has a much better story than Tillu or Tillu Square. Because Tillu is a... Bhaskar Garu, after 10 days of shoot, came to me and he said, Sir, Allu Arvind Garu, Tillu first time అయిపోయిన తర్వాత మాట్లాడినప్పుడు అల్లు అరవింద్ గారు ఒకసారి అన్నారు కూడా, బన్నీ the kind of films he is doing and all of that, but బన్నీలో ఒక చాలా 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 హైపర్ ఎనర్జెటిక్ మనిషి ఉన్నాడు అని అన్నాడు. ఎనీ బాలకృష్ణ గారు ఆర్ ఎన్టీఆర్ గారు వాళ్ళిద్దరిది ఎవరిదన్నా ఒక డైలాగ్ మీ స్టైల్లో చెప్పండి. స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, నారాయణ స్వామి, కుమారస్వామి అని 5 కొడుకులు ఉంటే చచ్చిర్రు. మాయకు కూడా వేజారు అయిపోయి ఈసారి చచ్చేటోడు అయినా పుట్టేటోడు అట్లీస్ట్ సంపదే బెటర్ ఉంటుంది అని చెప్పి మొక్కి మరీ అన్నాడు. పెట్టాడు నా పేరు లక్ష్మీ నరసింహస్వామి. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేమ ది జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ చాలా 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 బిగ్ థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్ మై ఛానల్ అండ్ అప్రిషియేటింగ్ మై కాంటెంట్. అండ్ ఇప్పటికే చాలామంది సబ్స్క్రైబ్ చేశారు, బట్ స్టిల్ ఇన్ కేస్ యూ హ్యావెంట్ స్టిల్ సబ్స్క్రైబ్డ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకన్ to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. ఇప్పటికే దేశ విదేశాల్లో ఎంతోమంది నా ఛానల్ ఫాలో అవుతున్నారు, నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఆల్సో అక్రాస్ ది గ్లోబ్. అండ్ ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ. కంటిన్యూ ప్యాట్రనైజింగ్ అండ్ కంటిన్యూ ఫాలోయింగ్ మై ఛానల్. And in case you wish to sponsor my channel or collaborate with my channel, please do shoot a mail over here. Thank you so much. LBW to ఇప్పటి జాక్ అంటే ఈ యాక్టర్ ఈజ్ నాట్ జస్ట్ అన్ యాక్టర్, హీ యాక్చువల్లీ లివ్స్ ఇన్ ద క్యారెక్టర్ అండ్ హీఈస్ అ బ్రిలియంట్ పర్ఫార్మర్. రైటింగ్ స్కిల్స్ అన్నవి యాక్టింగ్లో అణువున ప్రతి క్షణం మనకు కనిపిస్తూ ఉంటుంది. సో దట్స్ ద అమేజింగ్ క్వాలిటీ ఆఫ్ దిస్ యాక్టర్ హూ ఇస్ విత్ మీ టుడే ఆన్ మై ఛానల్ ప్రేమ ది జర్నలిస్ట్, సిద్ధు జొన్నలగడ్డ. హాయ్ ప్రేమ గారు, హౌ ఆర్ యు? ఐఎమ్ సూపర్ గుడ్. ఐ నో, బట్ వీ ఆల్వేస్ మీట్ వెన్ your big things right. happen. True. Sidhu, how do you actually balance the writer and the actor in you? See, generally ఏంటంటే మనకు ఒక 2 సూపర్ క్వాలిటీస్ ఉన్నాయనుకోండి, ఒక్కసారి when we are traveling we don't know which one to, అంటే ఏది కొంచెం గట్టిగా పిక్ చేయాలి, ఏది కొంచెం వదిలేయాలి అన్న దగ్గర కొంచెము ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్. హౌ డు యూ బ్యాలెన్స్ దాట్? ఐ థింక్ ఇట్స్ ఆటో బ్యాలెన్స్ మోడ్లో ఉందనుకుంటున్నాను నేను. ఐ థింక్ నాలో ఉన్న రైటర్ నాలో ఉన్న యాక్టర్ కోసం పనిచేస్తున్నాడేమో అనిపిస్తుంది నాకు. ద యాక్టర్ ఇన్ మీ హాజ్ ఎంప్లాయిడ్ ద రైటర్ ఇన్ మీ, లైక్ రైట్ గ్రేట్ స్టఫ్ ఫర్ మీ ఆర్ రైట్ గుడ్ థింగ్స్ ఫర్ మీ అని. బికాస్ ఇట్స్ ఇన్ అ వెరీ మ్యూచువల్లీ బెనిఫిషియల్ మోడ్. ఐ థింక్ ఇట్స్ వర్కింగ్ అవుట్ ఫర్ మీ. ఇప్పుడు భాస్కర్ గారు కూడా చెప్పారు, చాలా సీన్స్లో నేను ఎంత రాసినా కూడా చాలా ఇంప్రూవైజేషన్స్ ఆన్ స్పాట్, దాని మీద ఇంకొంచెం బెటర్మెంట్, హిజ్ ఓన్ స్టైల్, సిద్ధు ఓన్లీ ఇన్కార్పొరేటెడ్ అని. బట్ టెల్ మీ, ఒక స్క్రిప్ట్ ఒకటి ఉన్నప్పుడు మీరు వర్క్ చేస్తూ ఉంటారు, ఆన్ స్పాట్ ఇంప్రూవైజేషన్స్ అన్నవి హౌ డస్ ఇట్ కమ్ సో వెరీ న్యాచురలీ? అంటే దాని మీద మీరు ఇమ్మీడియట్గా అక్కడ కూర్చొని అప్పుడే చెప్పేస్తారా డైలాగ్, ఆర్ యూ జస్ట్ సిట్ ఫర్ సమ్ టైమ్ అండ్ write some words and tell it? How does that actually happen? I feel that in every situation, like ఏ సిచ్యువేషన్ అయినా సరే, ఏ సీన్ అయినా సరే,
ఎవరికి వాళ్ళు వాళ్ళ పర్స్పెక్టివ్లో చూస్తారు అనిపిస్తుంది నాకు. సో ఇప్పుడు నేను చూసినప్పుడు నాకు ఒక థాట్ వస్తుంది, ఈ సీన్లో ఇది కదా ఉంది, ఈ రియాలిటీ ఉంది కదా ఈ సీన్లో అని చెప్పి. సో ఐ జస్ట్ ట్రై టు అడ్రస్ దట్. ఐ జస్ట్ ఆనెస్ట్లీ రియాక్ట్ టు ద సీన్. Like even if it is a bad scene, it becomes a bad scene. Why does a scene become a bad scene? Because of the writing. A scene is becoming good or bad only because of the writing. So even if it is a bad scene, then it is becoming a bad scene because ఆ సీన్లో ఉన్న యాక్టర్ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక లాజిక్ కాన్సెప్ట్ ఏదో చెప్తే అందుకు ఆ కాన్సెప్ట్ బాగోక అది బ్యాడ్ సీన్ అయింది కదా. సో వాట్ ఐ డూ ఇస్ నేను ఆ సీన్ లోపలే అనేస్తాను అనమాట, మీరు చెప్పిన కాన్సెప్ట్ చాలా చండాలంగా ఉందని, రైట్? సో నేను ఐఎమ్ జస్ట్ ఆనెస్ట్లీ రియాక్టింగ్ టు ద సీన్. I'm just honestly responding to what is there in the scene. సో అంటే ఆల్రెడీ ఒక డైలాగ్ వేరే ఉంటది, ఉన్నదాన్ని మీరు మారుస్తారా ఆన్ స్పాట్? మార్చనండి, నేను చెప్పే పర్స్పెక్టివ్ మారుస్తాను, చెప్పే పద్ధతి మారుస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంది, ప్రకాష్ రాజ్ గారిని మీరు అడుగుతారు, నాది ఆపరేషన్ బటర్ఫ్లై, మీదేంటి అని అడుగుతారు. ఆపరేషన్ రెడ్ థండర్ అంటే వెంటనే చండాలంగా ఉంది, థండర్ రెడ్గా ఉంటుందండి అంటాను. సో దిస్ వన్, ఈ పర్టికులర్ రైటింగ్ వాజ్ ఇట్ ఆన్ స్పాట్ ఆర్ వాజ్ ఇట్ ఆల్రెడీ రిటర్న్? ఆన్ స్పాట్ అండి. నాకు భాస్కర్ గారు సీన్ ఇది అని ఎక్స్ప్లెయిన్ చేసి ఆపరేషన్ రెడ్ థండర్ అంటే థండర్ ఎక్కడ రెడ్ ఉంటుందా సార్ అని అడిగినాను. ఉండదు కదా, థండర్ వైట్ లోనో బ్లూలోనో ఎక్కడో ఉంటుంది మధ్యలో. సో అది ఆనెస్ట్ గా నాకు వచ్చిన రియాక్షన్ అది. అండ్ దట్ ఈస్ వాట్ ఐ సే ఆన్ ద సెట్ ఆల్సో. ఇన్ అ ఫ్లో ఆఫ్ థింగ్స్, ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఇట్స్ వర్కింగ్, అదర్వైజ్ వీ కెన్ ఆల్వేస్ ఎడిట్ దెమ్ అవుట్. సో మోస్ట్లీ ఇట్ ఈస్ కాన్వర్సేషనల్. అబ్సల్యూట్లీ. మొత్తం సినిమాలు బేసిక్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ మేక్. వెన్ యు వర్ యాక్చువల్లీ స్టార్టెడ్ రైటింగ్, అంటే నాకు తెలిసి గుంటూరు టాకీస్ నుంచి మీరు ఇనిషియేటివ్ తీసుకున్నారు, ఆర్ యువర్ డైరెక్టర్ వాంటెడ్ యూ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్. Was it becoming a bigger responsibility now, Sidhu? Because ఆ టాలెంట్ మీలో ఉంది అనేసి ఒక డైరెక్టర్ గుర్తించాడు, వెంటనే ప్రతి డైరెక్టర్ now wanted you to be a part of that. Now how is it on your head or your shoulders? అదేం లేదండి, it's very happy when directors who come to work with me want me also to be a part of their process. Firstly, it takes a lot of maturity and a lot of love towards the film that you're making for any director to say that. ఒక డైరెక్టర్ ఆ మాట అనాలి అంటే వాళ్ళు తీసే సినిమా మీద ఎంతో ప్రేమ, ఎంత ఇష్టం ఉంటే తప్ప దానిలో ఎంతో కొంత నువ్వు కూడా వచ్చి ఇన్వాల్వ్ అవుతుంది ఇంట్లోని పిలవగలగాలి. అంటే లేకపోతే జనరల్గా ఒక లైన్ డ్రా చేసి ఉంటుంది ఎనీ ఆర్టిస్ట్కి ఫర్ దట్ మ్యాటర్. సో ఇన్వాల్వ్ అవ్వమని అడగడం వాళ్ళ మెచ్యూరిటీ అది, రైట్? అండ్ నాకు కూడా ఇట్ బికమ్స్ వెరీ కంఫర్టబుల్ బికాజ్ ఐఎమ్ రైటర్. నాకు చాలా థాట్స్ ఉంటాయి, నాకు చాలా ఐడియాస్ ఉంటాయి. ఒక సీన్ నాకు చెప్పిన వెంటనే దానిలో ఒక 3-4 ఐడియాస్ ఉంటాయి నాకు. సో ఈ ఐడియాస్ అన్ని కూడా నేను డిస్కస్ చేయగలుగుతాను వాళ్ళతోటి. చేసినప్పుడు ఏంటంటే సమ్వేర్ వీ మీట్ ఇన్ ద మిడిల్ అండ్ సంథింగ్ యూనిక్ కమ్స్ అవుట్ ఏమో అని ఐ ఫీల్. సో ఇట్స్ అ వెరీ హెల్దీ ప్రాసెస్ ఏమో అనిపిస్తుంది నాకు. డోంట్ యు ఫీల్ మోర్ అండ్ మోర్ బర్డెన్డ్ ఆర్ రెస్పాన్సిబుల్? బికాస్ ప్రాజెక్ట్ బై ప్రాజెక్ట్ ఇంకా మీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. ఓ సిద్ధు రాస్తున్నాడంటే ఐ థింక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్, ఇట్ విల్ బి మోర్ బెటర్, మోర్ బిగ్గర్, మోర్ నైసర్. మీరు చెప్తుంటే అనిపిస్తుంది నాకు యాక్చువల్లీ. బట్ ఐ థింక్ మోర్ దెన్ ఆడియన్స్కి నచ్చుతుందా లేదా అనే దానికంటే ఫస్ట్ లేయర్లో, ఫస్ట్ స్టెప్లో వాళ్ళకి నచ్చుతుందా లేదా అనే దానికంటే నేను నాకు నచ్చుతుందా లేదా చూస్తాను ఫస్ట్. నేను వాట్ ఎవర్ ఐ రైట్, నాకే నా మీద కాస్త ఎక్స్పెక్టేషన్ ఉంది, నాకే నా నుంచి కాస్త నేను ఐఎమ్ వాంటింగ్ మీ టు రైట్ అ సర్టన్ వే ఆర్ డూ అ సర్టన్ కైండ్ ఆఫ్ సినిమా. సో ఫస్ట్ నాకు నచ్చిందా లేదా చూసుకుంటాను నేను. తర్వాత ఐ విల్ గెట్ టు టార్గెట్ డెమోగ్రఫిక్ ఆఫ్ దిస్ ఫిల్మ్ లైక్ దిస్ ఆర్ నాట్ అని. మీరు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయింది యాక్టర్ అవ్వాలని, కానీ యూ రియలైజ్ దట్ దేర్ ఇస్ ఆల్సో రైటర్ ఇన్ యూ. బట్ ఇది వెన్ డిడ్ దట్ స్ట్రైక్ యూ? అంటే నాలో ఈ పర్టికులర్ టాలెంట్ ఉంది అని మీరు ఎప్పుడు గుర్తించారు? అదేనండి, గుంటూరు టాకీస్ చేస్తున్నప్పుడే సాట్ డౌన్ అండ్ ప్రవీణ్ గారితో డిస్కషన్స్ అవి జరుగుతున్నప్పుడు, దాని తర్వాత ఆఫ్టర్ దట్ ఫిల్మ్ వర్క్డ్. ఐ మీన్ ఇట్ వర్క్డ్ ఇన్ ద సెన్స్ నాట్ లైక్ ఇట్ డెంట్ నాకేదో పెద్ద బ్రేక్ ఇచ్చేయలేదు ఆ సినిమా, బట్ ఐ నో ఇట్ మేడ్ మనీ అట్ ద బాక్స్ ఆఫీస్. సో వెన్ ఐ నో దట్ ఓకే, వెన్ సమ్వేర్ మనం రాసినవి ఏదో కాన్వర్జేషన్స్, హ్యూమరో లేకపోతే ఐడియాలజీ, థింకింగ్ సిస్టమ్ బేసిక్గా వర్కౌట్ అవుతుంది అని, దెన్ ఇమీడియట్లీ కృష్ణ ఇస్ లీలా అండ్ మావింత గాథ వినుమాకి ఐ డిసైడెడ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు సిట్ డౌన్ అండ్ write it with my boys, and it was a very the process was like that where the boys will sit down and make a film. మనం కూర్చుని మనం సినిమా తీసుకుందాం హ్యాపీగా అనేది. సో బట్ దిస్ కామెడీ, స్పాంటేనిటీ, సర్కాజం ఇవన్నీ అదే ఇన్బార్న్ అంటే మీలో ఉన్నాయా? బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ డోంట్ షో ఇట్ అప్, యూ షో ఇట్ ఓన్లీ వెన్ అప్పుడప్పుడు అలా ఝలక్ లాగా చూపిస్తారు. సో ఐ జస్ట్ వాజ్ క్యూరియస్ అనమాట. అంటే ఐ ఫీల్ లైక్ బయట మీడియా ముందు కూర్చున్నప్పుడు లేకపోతే జనరల్గా ఎక్కడైనా, I think if you're very sarcastic or if I say half the things that I'm thinking, then I think I will be banned or I will be considered as an extremely rude person. Although I'm saying everything in a good humor only.
But I don't think that people need to know what I'm thinking. They need to watch my films. They don't have to know what I'm thinking. You know, Sidhu the actor is relevant here. So let's save the comedy for the screen, or let's save the sarcasm for the screen. ఎప్పుడైనా ఈ స్టేజ్ మీద వెన్ యూఆర్ యాక్చువల్లీ ప్రమోటింగ్ యువర్ ఫిల్మ్స్ సర్టన్ క్వశ్చన్స్కి మీరు నేను వింటేనే ఒకసారి కొన్ని క్వశ్చన్స్ అరే ఇట్ షుడ్ నాట్ బి ఆస్ లైక్ దట్ కదా, ఇట్ ఇస్ సో రూడ్, ఇట్ ఇస్ సో హర్టింగ్ అని నాకు అనిపిస్తుంది. వెన్ యూఆర్ సిట్టింగ్ దేర్ యూ ఆర్ వెరీ కంపోజ్డ్ అండ్ యూఆర్ గివింగ్ ఇన్ అ వెరీ నార్మల్ వే మీరు ఆన్సర్ చెప్తున్నారు దానికి. వాట్ యాక్చువల్లీ గోస్ టు సిద్ధు? యు ఆర్ కామింగ్ డౌన్ యువర్ సెల్ఫ్ ఆర్ యూ రియలీ జెన్యున్లీ ఆర్ డోంట్ వాంట్ టు రియాక్ట్? అంటే అదేం లేదు, జనరల్గా వెన్ సమ్మన్ asks a bad question or a rude or a instigating question, I am on the edge. I am actually pretty much on the edge, but in the same breath, I also think that more I react to something like that, the more attention I'm giving it to that question, which is not needed. అంటే మన అటెన్షనే మనం అవతల వైపు ఉన్న దానికి ఇచ్చే పవర్. మనం రియాక్ట్ అవ్వకపోతే దానికి పవర్ లేదు. లైక్ మై మామ్ ఆల్వేస్ యూస్ టు సే దట్ ఎనీథింగ్ దట్ వీఆర్ అబ్సెసింగ్ ఓవర్ ఆర్ ఎనీథింగ్ దట్ వీఆర్ రియలీ వాంటింగ్ ఆర్ థింకింగ్ దట్ దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ that there could ever be, and without this thing, it could be a film, it could be, you know, one project work, or it could be a girl, or it could be anything. I'm saying my mom always says that దాని వాల్యూ 1, దాని పక్కన ఎన్ని సున్నాలు పెడతావు నువ్వు డిసైడ్ చేసుకోవాలి. సో దాని పక్కన మనం ఎన్ని సున్నాలు పెడితే దానికి అంత వాల్యూ పెరుగుతుంది. సో దాని వాల్యూ 1 యాక్చువల్లీ. సో ఇప్పుడు అది ఎంత ఉందో దానికి అంతే వాల్యూ ఇవ్వాలి. నాకు ఇప్పుడు ఎవరైనా నన్ను ఒక రూట్ క్వశ్చన్ అడిగినప్పుడు ఐ గాట్ కాల్స్ మొన్న 3-4 days బ్యాక్, వాట్ ఎవర్ హ్యాపెండ్, ఐ గాట్ సో మెనీ కాల్స్ where people were saying like they were losing it on call with me. How can someone say that or talk to you like that? And messages which, but I said, I'm not here to pick up a fight with anyone, or I'm not here to do that. In fact, I think that it was one of the nicest things to do, to be calm in that situation and just be like, just brush it off and just move on. You were not like this before Tillu. Yeah. Tillu time lo also you were little on the edge and you were giving back. You were a little aggressive, and but ఈ 4 years lo I've seen you like వెరీ వెల్ కంపోజ్డ్ అండ్ యువర్ లైక్ చాలా కామ్గా పీస్ఫుల్గా మాట్లాడుతున్నారు. నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే జెన్యున్గా మీరు మాట్లాడేస్తారు, మీ నేచర్ అది. సో అది మీరు అంటు పెట్టుకోవడం అన్నది ఇట్ ఇస్ సంథింగ్ విచ్ వాస్ వెరీ సర్ప్రైజింగ్ టు మీ. అంటే ఐ ఫీల్ దట్ మీరు అన్నట్టు కొంచెం టిల్లు అప్పుడు ఆ టైంలో కూడా కొంచెం అగ్రెసివ్గా ఉన్నప్పుడు మీరు అప్పుడు ఇంటర్వ్యూస్ కూడా మీరు చూస్తే నేను చెప్పడం కాంగానే చెప్పేవాడిని అప్పుడు కూడా, కానీ ఏం చెప్పేవాడిని అనే దాని మీద మీరు అంటుంది అగ్రెసివ్గా. నాకు ఏమనిపిస్తుంది అంటేనండి ఇప్పుడు దట్ like I said, people don't have to know what I'm thinking. You don't have to know what I'm thinking. I don't need you to agree with me over a lot of things. I just need you to watch my films. And that is also a very mutually beneficial thing because you like watching films. Yeah. Everyone wants to get up and watch a film because films are the biggest source of entertainment in this country. అందరికీ ఏంటంటే సినిమా పెట్టుకోవాలి, నెట్ఫ్లిక్స్ అన్నా ఓపెన్ చేయాలి, థియేటర్ కన్నా వెళ్ళాలి, వాట్ ఎవర్ ఎవరి అలవాట్ల ప్రకారం వాళ్ళు చేస్తారు. సో I don't need you to have a conversation with my personality or agree with my thinking system and all of that. I just need you to watch my film and I will do what's needed for you to watch my film. Adi kaakunda meeta em ochina dan chuttupakala nunchi I would just like to maneuver through all of that very calmly, and you know, like life is too short to get into any kind of arguments. Literally evada paapanu vaadipotadu annattu unnanu nenu ippudu. సిద్ధు LBW నుంచి ఇప్పుడు జాక్ వరకు ఈ అమ్మాయిల పంచాయతీ ఏంటి అసలు మీకు? అది ఇట్ ఈస్, see the way it is that see love is such a big part of our cinema. Love stories are such a big part బట్ ఒక్క లవ్ స్టోరీ కూడా ఇంకో లవ్ స్టోరీ లాగా ఉండకుండా అసలు ఏ మాత్రం అంటే ఇంచు కూడా మ్యాచ్ కాకుండా ద వే యూఆర్ గెటింగ్ స్టోరీస్, ద వే యూఆర్ డ్రైవింగ్ దెమ్, అది అంటే ప్రతి సినిమాలో కూడా విమెన్ క్యారెక్టరైజేషన్స్, విమెన్ పోర్ట్రేయల్స్, అండ్ యూ ఆల్వేస్ అరౌండ్ దట్ విమెన్, ద స్ట్రాంగ్ విమెన్ ఆర్ క్రాంకీ విమెన్ ఆర్ క్రేజీ విమెన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, డిఫరెంట్ కైండ్స్. So very well done from the beginning. Yeah, I mean, I think it's just my luck that I'm stumbling upon ideas or thoughts where women characters can be, you know, have some substance in the films that I'm doing. వైష్ణవిని చూస్తే ఆ 2.5 minute ట్రైలర్లో మధ్య మధ్యలో అట్లా తడుకు బెళుకు మెరిసి మెరిసి వెళ్ళిపోతుంది, ఏదో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఐ థింక్ ఈ సినిమాలో కూడా తన క్యారెక్టర్ చుట్టూ ఏదో నడుస్తుందేమో అని అనిపించేలా. నాట్ ఎగ్జాక్ట్లీ తన క్యారెక్టర్ చుట్టే నడవదండి మొత్తం. ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ అ ఫాల్స్ ఇంప్రెషన్ ఆఫ్ వాట్ ద ఫిల్మ్ విల్ బీ, బట్ షీ ప్లేస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫిల్మ్. చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, స్టోరీకి స్టోరీని ఎఫెక్ట్ చేయగలిగే క్యారెక్టర్ తను. షీఈ్ నాట్ జస్ట్ ఏదో యాక్ట్రెస్ అలా ఉంది అంటే పాటల వరకు లేకపోతే సీన్స్ వరకు కాకుండా
ప్రాపర్గా కథలో దెర్ ఇస్ అ రోల్ అండ్ షీ ఇంపాక్ట్స్ ద స్టోరీ, షీ చేంజెస్ అండ్ టర్న్స్ ద స్టోరీ. డబుల్ యాక్షన్ కాదండి, కాదు, డబుల్ యాక్షన్. ఓకే ఓకే. టెల్ మీ, భాస్కర్ గారితో మీరు ఆరెంజ్లో చేశారు. ఇట్ వాజ్ అ వెరీ స్మాల్ రోల్. ఇప్పుడు అదే భాస్కర్ గారితో లీడ్ రోల్ చేస్తున్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ నోటీస్ ఇన్ భాస్కర్ గారు యాజ్ అ డైరెక్టర్? I don't really think that I've noticed any difference in him because ఆ పాయింట్ ఆఫ్ టైంకి ఆరెంజ్ చేసే టైంకి నాకు యాజ్ అ డైరెక్టర్ ఆయన ఏంటి అని గేజ్ చేసే కెపాసిటీ నాకు లేదు. I didn't know what a director should be like or what he shouldn't be like. So I have no idea what he was like back then. But today when I see him, I know that he is one of the most, he's very brainy. He's constantly thinking, all his ideas అన్నీ కూడా ఎప్పుడు మన చాలా రొటీన్గా మన లైఫ్లో జరిగే వాటికి కనెక్ట్ అయ్యేలాగా అనిపిస్తాయి. లైక్ దెల్ బీ థింగ్స్ అవి మన అందరి లైఫ్లో రోజు జరుగుతూ ఉంటాయి, బట్ మనం అడ్రస్ చేయం వాటిని. సో అలాంటి ఐడియాస్, అలాంటి థాట్స్ ఉంటాయి ఆయనకి. సో ఇప్పుడు యాజ్ అ డైరెక్టర్ ఐ థింక్ హీఈస్ రియలీ కూల్ టు వర్క్ విత్, యూనో. అండ్ దెర్ ఇస్ సో మచ్ యూ కెన్ టాక్ టు హిమ్ అబౌట్. చాలా కాన్వర్జేషన్ చేయొచ్చు ఆయనతో, చాలా మాట్లాడచ్చు. ప్రతి విషయంలో కూడా చాలా ఐడియాస్ ఉంటాయి, ఆయనకు ఒపీనియన్స్ ఉన్నాయి, ఆయనకు ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది ప్రతి విషయంలో. సో ఐ థింక్ ఇప్పుడు ఐ నో దట్ హీఈస్ సమ్వన్ హూస్ రియలీ కూల్ టు వర్క్ విత్. బ్యాక్ దెన్ ఐ డోంట్ థింక్ ఐ హ్యాడ్ ది capacity to gauge. But you know, two creative people, ante meeru, you're also creative, he's also creative. Two people who have that very progressive outlook and societal issues మీద కూడా మీకు ఎంతో కొంత నాలెడ్జ్, బికాజ్ మీ కృష్ణ అండ్ లీలా, మీ డీజే టిల్లు అన్నిట్లో యూ బీన్ అండర్ కరెంట్గా చాలా ఇష్యూస్ మీరు అడ్రస్ చేస్తూ వచ్చారు. సో ఈ ప్రాసెస్లో ఐడియాలజికల్ డిఫరెన్సెస్, క్రియేటివ్ డిఫరెన్సెస్, వాటిని హౌ హ్యావ్ యూ బీన్ అడ్రసింగ్ త్రూ ద ప్రాసెస్? అంటే మనం కథ లాక్ చేసుకున్న తర్వాత మనకు ఒక ఫస్ట్ క్లారిటీ ఉంటుంది కదండి. ఈ కథలో ఉన్న ప్రోటాగనిస్ట్ థింకింగ్ సిస్టమ్ ఏంటి, వాడు ఎక్కడ ఉన్నాడు, ఎలాంటి వాడు ఏంటి అని చెప్పి. సో ఎంతవరకు పుష్ చేయొచ్చు బౌండరీ అనేది మనకు ముందే తెలుస్తుంది. లైక్ వీ నో దట్ ఆఫ్టర్ సర్టన్ పాయింట్స్ దెర్ ఇస్ నథింగ్ దట్ దిస్ క్యారెక్టర్ యునో కెన్ డూ. ఈ క్యారెక్టర్ ఇంతతో ఆగాలి, వాడి మారల్ అండర్స్టాండింగ్ ఈ క్యారెక్టర్ ఇక్కడతో ఆపాలి అని మనకు తెలుస్తుంది. కొన్ని క్యారెక్టర్స్కి అవి ఉండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెక్స్ట్ తెలుసు కదా రాబోతుంది నీర్జాది, దాంట్లో చూస్తే మీరు ఇట్ ఈస్ కంప్లీట్లీ న్యూ క్యారెక్టర్ మీరు చూడబోతున్నారు అనిపిస్తుంది నాకు. లైక్ ఇప్పటి వరకు నన్ను మీరు చూడనట్టుగా సినిమాలో మీరు చూడబోతున్నారు అనిపిస్తుంది. లైక్ టిల్లు కానీ, టిల్లు స్క్వేర్ కానీ, జాక్ కూడా ఫర్ దట్ మ్యాటర్ చాలా ఎంటర్టైనింగ్ స్పేస్లో ఉంది. ద రీజన్ ఐమ్ గివింగ్ దట్ ఎగ్జాంపుల్ ఇస్ బికాస్ ఆ క్యారెక్టర్ బౌండరీస్ ఇంకొంచెం ఎక్కువ దూరం ఉన్నాయి. నేను ఇంకాస్త వెళ్ళగలుగుతాను హ్యూమన్ డార్క్నెస్లోకి, హ్యూమన్ ఎమోషన్స్లోకి ఇంకాస్త వెళ్ళగలుగుతాను. లైక్ యుల్ బి షాక్ వెన్ యూ వాచ్ దట్ ఫిల్మ్. అందరు నీర్జా ఏదో కొత్త అమ్మాయి, ఏదో ఏం తీస్తుంది నీర్జా, తీగలుతుందా కొత్త అమ్మాయి, అది అన్నట్టుగా ఏదో వినిపించే నాకు చుట్టుపక్కల. బట్ యుల్ బి షాక్డ్. విమెన్ డైరెక్టర్, ఫీమేల్ డైరెక్టర్స్ కూడా బాగా పైకి రావాలి అది ఇది అని చెప్పి ఒక చిన్న కాన్వర్సేషన్ ఇస్ ఆల్వేస్ దేర్ అరౌండ్ అస్ కదా. బట్ యూ విల్ ఆల్ బి షాక్ దట్ ఒక అమ్మాయి సినిమా తీసిందని. యు ఆర్ వర్కింగ్ విత్ 2 women directors కదా. You also work with Nandini Reddy, no? We are trying to figure something out. One more ideas. You worked with her earlier, ఒక web series. Yeah, we worked on that. Yeah. So ఇదేంటంటే క్యారెక్టరైజేషన్ వైజ్ క్రియేటివ్ డిఫరెన్సెస్ ఎప్పుడు వస్తాయంటే మనకి క్యారెక్టర్ తాలూకు బౌండరీస్ గురించి మన క్లారిటీ లేనప్పుడు వస్తాయి. So I think me and Bhaskar garu were very sure from day one that Jack is a nice guy, he's a nice person and his emotions are very clear, and Jack is a hero who knows. వాడు సినిమా ఎండ్కి ఏదో కొత్తగా రిలీజ్ అయ్యేవాడు కాదు, వాడికి అన్నీ తెలుసు, వాడు క్లారిటీగా ఉంటాడు ఇప్పుడు. So it's a proper commercial hero with nice boundaries about societal norms or any of those things. And then I don't think creative differences really come in that much when that happens. So if I ask you, what is the percentage of your contribution with respect to writing? Ante em cheptaru? Just some one-liners andi ante. Just some few punch dialogues gaani, oka 4 one-linerlu gaani, oka 2-3 jokulu. Okay. Ante. యా అండ్ సమ్వేర్ కొంచెం నాకు తెలిసి సెంటెన్స్ ఫార్మేషన్ అయి ఉండొచ్చు. ఆల్రెడీ ఆయన చెప్పిన డైలాగే, ఆయన రాసిన డైలాగే నేను అంటాను ఇలా చెప్తే ఇంకా ఈజీగా అనిపిస్తుంది కదా అంటే ఈజ్ లైక్ యా ఐ డోంట్ కేర్, దిస్ ఇస్ మై కాన్సెప్ట్, యూ సే ఇట్ హౌ ఎవర్ యూ వాంట్ టు అని. దట్స్ అబౌట్ ఇట్. సో బొమ్మరిల్లులో ప్రకాష్ రాజ్ గారు అంటే ఇంకా అందరూ ఇప్పుడు ఈ ఎవ్రీబడి రిలేట్ చేసుకుంటారు. మీమ్స్ కూడా చాలా వచ్చాయి ఆ రోజుల్లో, అంటే ఇంకా ఫాదర్ సన్ రిలేషన్షిప్ లాగా. అలాంటి ప్రకాష్ రాజ్ గారు ఇప్పుడు ఐ థింక్ ఈజ్ అ రా చీఫ్. Yeah, you're also one of them. Ante meeru undercover? No. Okay. I'm asking you questions which you can't tell. Anyway, asalu ante Prakash Raj gari characterization, how is it going to be in Jack? And అదేనండి, ఇప్పుడు నేను బేసిక్గా ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఏదైతే ఉందో, నేను ఆలోచించే పద్ధతి, నేను లైఫ్లో చూసిన పద్ధతి ఒకటి ఉంది కదా, దాని కంప్లీట్లీ ఆపోజిట్ ప్రకాష్ రాజ్ గారు.
సో మీకు ఏంటంటే కాన్స్టెంట్గా ఆయనకి నాకు మధ్యలో ఒక క్లాష్ నడుస్తుంది. టామ్ అండ్ జెర్రీ వైబ్ ఉంటుంది, ఒక చిన్న క్లాష్ నడుస్తూ ఉంటుంది. అండ్ ఎమోషనలీ ఆల్సో దెర్ ఇస్ అ ఫుల్ ఆర్క్ మా ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్కి. సో మీకు యూల్ అగైన్ సీ క్లాసిక్ బొమ్మరిల్ భాస్కర్ గారు, ప్రకాష్ రాజ్ గారి కోసం డిజైన్ చేసిన క్యారెక్టర్స్ ఉంటాయి కదా, పరుగు అయి ఉండొచ్చు, మీరు అన్నట్టు బొమ్మరిల్ అయి ఉండొచ్చు, ఒంగోలు గీత అయి ఉండొచ్చు. అలా మీరు ప్రకాష్ రాజ్ గారి కోసం ఇంకోసారి ప్రాపర్గా భాస్కర్ గారు డిజైన్ చేసిన ఒక క్యారెక్టర్ అనమాట. బట్ యు నో వాట్, ఐ వాజ్ లిటిల్ డిసప్పాయింటెడ్ విత్ ద మ్యూజిక్. ఓకే, టిల్లు అంటే అసలు ఇంకా సినిమాల్లో టిల్లులో డైలాగులు ఎంత పాపులరో పాటలు అంతే పాపులర్. అండ్ ఇప్పుడు ఎనీ మ్యారేజ్ ఇట్స్ లైక్ టిల్లు సాంగ్ ఉండాల్సిందే. ఎనీ పబ్ ఆర్ ఎనీ గ్యాదరింగ్, ఎనీ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్, టిల్లు సాంగ్. సో నాట్ ఓన్లీ టిల్లు సాంగ్, రాధిక, అన్ని పాటలు, టిల్లు అండ్ టిల్లు స్క్వేర్. బట్ దిస్ ఫిలిం అంతగా పాటలు వెళ్ళలేదేమో అని అనిపిస్తుంది నాకు. అంటే నాకు తెలిసి 2 things ఇక్కడ. ఒకటి, మేము పిక్ చేసుకున్న జానర్ ఆఫ్ మ్యూజిక్ ఒకటి ఏంటంటే అంత రీచ్ అయ్యే జానరా కాదేమో అనిపించింది మాకు. అండ్ రెండోది, ఐ ఫీల్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే సమ్వేర్ ఇట్స్ సంథింగ్ మా జడ్జ్మెంట్ ఎర్రర్ ఏమో అనిపించింది నాకు. ఒక మంచి బ్లాక్ బస్టర్ ఆడియో డెలివర్ చేయలేకపోవడం మా జడ్జ్మెంట్ ఎర్రర్ ఏమో అనిపించింది సమ్వేర్ నాకు. మీ జడ్జ్మెంట్ నాదంటే యాజ్ అ టీమ్, అంటే ఇట్స్ అల్టిమేట్లీ అ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ భాస్కర్ గారి సినిమాలో ఎప్పుడు మ్యూజిక్ వాస్ ఆల్వేస్ ఫ్యాంటాస్టిక్. బట్ అదేనండి, సమ్వేర్ వీ కుడ్ ఓన్లీ డెలివర్ గుడ్ సాంగ్స్. బ్లాక్ బస్టర్ సాంగ్స్ డెలివర్ చేయలేకపోయాము. అదంతే, సమ్ టైమ్స్ ఇట్స్ అ హిట్, సమ్ టైమ్స్ ఇట్స్ అ మిస్. కొన్నిసార్లు మనం వేసిన బెట్స్ అన్ని పే ఆఫ్ అవుతాయి, కొన్నిసార్లు పే ఆఫ్ అవ్వవు. ఓకే ఫైన్. సో సిద్ధు జొన్నలగడ్డ ఇన్ జాక్, if I ask you in one line, how do you express it, how do you tell it, how do you feel that this film is really very very different from Tillu అని చెప్పడానికి ఎట్లా? ఇట్ లుక్స్ అంటే నాకు ఎందుకో రెండు కొంచెం సిమిలర్ గా కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. కరెక్ట్, దట్స్ ద స్ట్రాటజీ. బికాజ్ ఆఫ్టర్ వాచింగ్ మీ ఇన్ సచ్ అ క్రేజీ వాకీ క్యారెక్టర్ ఇన్ టిల్లు అండ్ టిల్లు స్క్వేర్, నేను సడన్ గా దాని నుంచి కట్ ఆఫ్ చేసేస్తే ఇట్ విల్ బి అ వెరీ డ్రాస్టిక్ చేంజ్ దట్ పీపుల్ మైట్ నాట్ బి ఏబుల్ టు యాక్సెప్ట్. లైక్ ఇఫ్ యు ఆర్ సో యూజ్డ్ టు సంథింగ్, దెన్ సడన్లీ ఇఫ్ యూ చేంజ్ ఇట్, దెన్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ అంత డ్రాస్టిక్ చేంజ్ డైజెస్ట్ అవుతుందని నేను అనుకోను. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ కాంట్ బి డూయింగ్ ద సేమ్ థింగ్ ఆల్సో. సో ఎక్కడో ఏంటంటే కొంచెం వీ హ్యావ్ చేంజ్డ్ ఇట్ అండ్ కొంచెం వీ హ్యావ్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ నాట్ అబౌట్ క్యారెక్టరైజేషన్ ఆర్ ఇట్స్ నాట్ అబౌట్ బికాస్ మీరు యాక్చువల్లీ ఆలోచిస్తే టిల్లు అండ్ జాక్ ఆర్ టూ వెరీ వెరీ డిఫరెంట్ పీపుల్. బికాస్ టిల్లు is a very immature fellow, Jack is a very sorted, clear fellow. But I think what body language, what you will find similar is delivering dialogues. The energy level is what you will find to be similar, like how energetic Jack is and how free flowing he is. అది మీకు the vibe of the character అంటారు కదా, అది మీకు it has an equally strong vibe. Jack కూడా equally strong vibe ఉంది. But there is no difference between the two characters. In fact, I feel that Jack is a film which has a much better story than Tillu or Tillu Square. Because Tillu is a very character-based, emotion-based film, but Jack is a story-based film in which somehow we have managed to create a strong character. What about your styling? Styling also it looks very similar. Koncham Tillu was too loud. Colors కావచ్చు, similar కావచ్చు. ఎక్కడ ఉంది సిమిలర్? ఇది చాలా షార్ట్ హెయిర్ లుక్. వెరీ డిఫికల్ట్ టు యాక్చువల్లీ మెయింటైన్ యువర్ హెయిర్ కదా. టిల్లు చేసినప్పుడు ఇట్స్ యాక్చువల్లీ, బట్ ఇప్పుడు ఇట్స్ ఆల్ వెరీ షార్ట్ హెయిర్ లుక్ కదా ఈ సినిమా. అండ్ స్టైలింగ్ వైజ్ ఆల్సో ఇట్స్ మచ్ మోర్ కామర్ అండ్ మచ్ ద కలర్స్ దట్ వాస్ వెరీ లౌడర్, మచ్ సాచురేట్. దట్స్ బికాజ్ టిల్లు ఏంటంటే వాడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ని కవర్ చేసుకోవడానికి వాడు అన్ని బట్టలు లౌడ్ బట్టలు వేసుకుని తిరుగుతాడు వాడు. దట్ వాస్ ది ఐడియా. వాడికి ఏదో ర్యాండమ్ గా మేము పిచ్చి బట్టలు వేసేలేదు. హీ డ్రెసెస్ అప్ వెరీ లౌడ్ బికాజ్ హీ ఈస్ వెరీ ఇన్సెక్యూర్ యాజ్ అ పర్సన్. టు కవర్ దాట్ అండ్ టు ప్రొజెక్ట్ అ వెరీ స్ట్రాంగ్ హీ వేర్స్ దోస్ కైండ్ ఆఫ్ క్లోత్స్. బట్ జాక్ ట్రైలర్ లో కొంచెం బాగా జంపింగ్ జాక్ లేదు, యాక్చువల్లీ మీరు అవుట్ఫిట్ స్టైలింగ్ వైజ్ చూస్తే ఎనర్జీ లెవెల్స్ మేబీ సేమ్ అనిపించచ్చు. ఓకే, బట్ లుక్స్ వెరీ ఇంట్రిగింగ్ దట్ ఐ షుడ్ సే, బికాస్ ఎస్పెషలీ కొన్ని సీన్స్ ఏంటంటే ఇక్కడ ఇట్లున్నాడు అక్కడ అట్లున్నాడు, అసలు ఏం జరుగుతుంది ఈ కథలో, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్న ఒక క్యూరియాసిటీ అయితే బిల్డ్ అవుతుంది చూస్తుంటే వెన్ యూ యాక్చువల్లీ లుకింగ్. బట్ టెల్ మీ, హౌ డిడ్ యూ ఫీల్ వైల్ portraying this character, which was like a sudden switch from Tillu? But again, as you said, మనం ఒకసారి స్విచ్ మనం టోటల్గా యూటర్న్ తీసుకుంటే ఇట్స్ డిఫికల్ట్. 1 year టైం తీసుకున్నా. లాస్ట్ ఇయర్ 29th March Tillu, April 10th Jack, just a 10-day difference. For 4-5 years you were with Tillu only కదా?
Yeah, Tillu 1 or Tillu 2? I didn't really think that there's a huge switch over or ఏదో నేను అడ్జస్ట్ అవ్వడానికి టైం తీసుకోవడం లాంటిది ఏం లేదండి. మై ఓన్లీ స్ట్రగుల్ వాజ్ దట్ నేను నా చుట్టూ ఉన్న వాళ్ళు కొంచెం బుర్ర తిన్నారు ఫస్ట్, టిల్లులాగా చేయొద్దు అని. బట్ దెన్ భాస్కర్ గారు ఆఫ్టర్ 10 days of shoot came to me and he said, ఈ సినిమా జాక్ లాగా చేయాలి అని చేద్దాం, టిల్లు లాగా చేయకూడదని చేయొద్దు. We wanted him to be Jack. We didn't want him to be not be Tillu. Right. So the energy levels and everything else, after a point I let it go because writing is what creates a difference in the character. ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఏంటి టిల్లు అనే కాదు సిద్ధు, ఏమైపోయిందంటే టిల్లు 1 టిల్లు 2 మధ్యలో కూడా వెన్ ఎవర్ యు ఆర్ అటెండింగ్ సమ్ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఆర్ స్టేజ్ షోస్ ఆర్ అవార్డ్ ఫంక్షన్స్ ఆర్ ఈవెన్ బాలయ్య గారి అన్స్టాపబుల్, ఎక్కడికి వెళ్ళినా కూడా people really wanted you to be a Tillu only. Correct. అంటే మీ మాట తీరు కూడా they wanted you to talk like that. Right. They were imposing you and you were doing it. అందుకనే ఆ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చి వేరే రకంగా చేయాలంటే again it is like that's what is my అదే అంటే అది you have to watch the film and you will see a very clear difference between the characters and all of that. Yeah. What is about Tillu franchise? Tillu part 3. The story is locked for Tillu Cube. Okay. We'll announce it once, but I'll do a couple of more films and then get there. ఎవరు డైరెక్టర్ గారు మల్లిక్ రామేనా? ఇంకా అంతా we have not decided who's the director. Just ఒక ఐడియా వచ్చింది, బాగుంది అనిపించింది, లాక్ చేసేసి. Wish you good luck Sidhu. Thank you అండి. But before we end, I give you a gift hamper. అయ్యో. As ever, na tradition adi, but you need to earn it. Okay. It's not a rapid fire. It's not a rapid fire. Yeah, it's not a rapid fire, and it is also you also have a memory test. Okay. So let's see memory test. Oh. Okay. Memory. Okay. Jack ki memory entundo chuddam. Okay. If I ask you a hypothetical question, Tillu lo మీరు ఇంకెవరన్నా చూస్తే ఎవరిని చూస్తారు? ఈజ్ దర్ ఎనీ అదర్ యాక్టర్ హూ కెన్ రియలీ ఫిట్ ద బిల్ అదర్ దెన్ సిద్ధు జొన్నలగడ్డ? బన్నీయా? ఇన్ఫాక్ట్ ఒకసారి అల్లు అరవింద్ గారు టిల్లు ఫస్ట్ టైం అయిపోయిన తర్వాత మాట్లాడినప్పుడు అల్లు అరవింద్ గారు ఒకసారి అన్నారు కూడా, బన్నీ తన ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ హీఈస్ డూయింగ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్ బట్టి తను హీఈస్ ప్లేయింగ్ అ సర్టన్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, బట్ బన్నీలో ఒక చాలా 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 హైపర్ ఎనర్జెటిక్ మనిషి ఉన్నాడు అని అన్నాడు. సో ఐ ఫీల్ దట్ ఆయన ఆర్యా 2 చూశారు కదా, ఆర్యా 2 చూసారంటే ఇంకొకటి బన్నీ సినిమా కూడా ఉంది కదా, బన్నీ అని ఒక సినిమా ఉంది, ఒక దేశముద్రు, హ్యాపీ దేశముద్రు ఉన్నాయి కదా. సో ఐ థింక్ మీరు రణబీర్ కపూర్తో ఒకవేళ యాక్ట్ చేసే అవకాశం వస్తుంది అంటే ఇద్దరు యాక్ట్ చేస్తారు, కెన్ యూ థింక్ ఆఫ్ వన్ హిందీ ఫిల్మ్ దట్ already release aina Hindi film, which is the film that really goes well with both of you? Something like oka Zindagi Na Milegi Dobara would be an interesting thing to do with him. Karan Arjun will also be interesting. Karan Arjun, yeah. One thing you wish to learn and unlearn ippudu ee 15+ years of your career lo inneelalo wish to learn how to be more diplomatic. One thing I listen to how to be more diplomatic and be more calculative about how much I say and what I say and what I should, and like it's okay, like sometimes it would be okay to not speak about certain things in certain interviews. One thing I wish to unlearn is also this over honesty that I have. So it's actually two sides of the same coin. Okay. One advice you want to give to your younger self? To my younger self? To your younger self. No, good job. No, good job that you kept going. Good job you didn't give up. Okay. Me director and actor friends or me seniors, actors lo, directors lo. ఎవరికన్నా మీరు ఈ వర్డ్స్ అసోసియేట్ చేయాలనుకుంటే ఏం చేస్తారు? ఓకే, వన్ ఈజ్ హ్యూమర్ ఎవరికి ఉంది బాగా మీ గ్రూప్లో మీరు రెగ్యులర్గా అసోసియేట్ అయ్యే వాళ్ళతో? It need not be only your friends, it can be your family, friends. Tarak? Okay. I think he's got a lot of sense of humor. Spontaneity? Bunny? Yeah. Okay. Short temper? Me. Nizama? Yeah. Oh, okay. Lazy? Trivikram garu once said something very important to me, very interesting to me. We all have vices, no? Manandariki mana vices manaku untayi kada. ఆయన అన్నారు, రైటర్కి బద్ధకం అనేది భార్య లాంటిదయ్యా, లేచి రాయాలంటే లేవాలి. నా లైక్ కొంతమందికి సమ్ పీపుల్ హ్యావ్ అ డ్రింకింగ్ ప్రాబ్లమ్, సమ్ పీపుల్ హ్యావ్ అ స్మోకింగ్ ప్రాబ్లమ్. త్రివిక్రమ్ గారు అలా అన్నారు, అలా హిస్ వైస్ ఇస్ దట్ ఐఎమ్ వెరీ లేజీ. లేచి రాయాలి అంటే నేను ఐ టేక్ అ లాట్ ఆఫ్ టైమ్ అని.
Yeah, not me, him. Him, he said ఆయన గురించి ఆయన చెప్పుకున్నారా? Laziness is my problem. If I get up and I sit, he will work because I've worked with him on a couple of films. 2-3 hours, 4 hours, 5 hours, we generate a lot of content. But to get there, I think, like ఆయన అంటారు, ఏం లేదు నేను రైటింగ్ సెషన్కి కలుద్దాం అంటాను, కానీ బద్ధకం అంతే లేవని నేను అని. లేజీ అంటే ఆయన గుర్తొచ్చారు. ఓకే, డన్. ఆల్ రైట్, క్రియేటివ్. త్రివిక్రమ్. వెరీ వెరీ క్రియేటివ్. లైక్ ఏ సిచ్యువేషన్లోనైనా ఒక కొత్త యాంగిల్, కొత్త అవుట్ ఆఫ్ ద బాక్స్ థాట్ చెప్పగలుగుతారు మీకు ఆయన. ఆయన ఒక సీన్ చూసి ఈ సీన్ ఇలా ఉంటే క్లైమాక్స్ ఎలా ఉండాలి, ఈ సీన్ అలా ఉంటే ఇంటర్వెల్ ఎలా ఉండాలి, లైక్ హీ కెన్ మేక్ సో మెనీ ర్యాండమ్ అసోసియేషన్స్ దట్ హీ విల్ బ్లో యువర్ మైండ్. ఫైనలీ, చైల్డ్ లైక్ ఎనర్జీ అండ్ హైపర్. బాలకృష్ణ. ఐ థాట్ సో. ఓకే, ఫైనలీ మీకు ఒక 2 ఆఫర్స్ ఒకేసారి వచ్చాయండి. అ ఫిల్మ్ విచ్ ఈస్ లైక్ అ జేమ్స్ బాండ్ ఫిల్మ్ విచ్ ఇస్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్, అండ్ అనదర్ వన్ ఈస్ అ వండర్ఫుల్ క్లాసిక్ లవ్ స్టోరీ లైక్ అ టైటానిక్. విచ్ వుడ్ యూ చూస్? Both. At a time you should choose. I'll speak to both the directors, match the look and shoot both. Again, I think somewhere in life I've let go of this concept that you have to choose. అంటే మీలో ఒక రైటర్ ఉన్నాడు కదా, ఆ రైటర్ కి ప్రశాంతత ఉండదు. Like my mom also was like constantly, she says that you either be have fun today, spend all the money that you have today and be happy, or you save and you invest and you be happy in the future. I said I want to be happy now also. I don't want to be happy when I'm whatever. అప్పటి వరకు నేను ఐ విల్ బీ మిజరబుల్ అండ్ దెన్ ఐ విల్ బీ హ్యాపీ అంటే కదా. ఐ వాంట్ టు బీ హ్యాపీ నౌ, ఐ వాంట్ టు బీ హ్యాపీ దెన్, అండ్ ఐ విల్ చూస్ బోత్, అండ్ ఐ విల్ డూ both the things. I live my life now also, I live my life later also. Great. Okay, finally the memory test. Okay, నాగ చైతన్య పేరేంటి జోష్ లో? తెలీదు. జోష్ లో చేశారు కదా మీరు? సత్యనా? ఓకే. శరత్ కపూర్ ఫస్ట్ ఫిల్మ్? రన్ రాజా రన్. ఓకే. అజిత్ మూవీ ఏ సినిమాలో వైష్ణవి యాక్ట్ చేసింది? వైష్ణవి చైతన్య. తమిళ పేరు గుర్తురాట్లా, బట్ నాకు తెలుసు, నాకు తెలుసు, బట్ తమిళ పేరు మరి అజిత్ అంటే అలా కాదు, బట్ తెలుగు డబ్బింగ్ వలిమై. ఓకే. జెర్సీ అండ్ కింగ్డమ్ కాకుండా నాగవంశీ గారు గౌతమ్ తిన్ననుడితో ఇంకో సినిమా చేస్తారు, మ్యాజిక్. ఓకే. రవితేజ 2 మూవీస్లో సీను అని టైటిల్ ఉంటుంది. డాన్ సీను ఒకటి, ఇంకో సీన్ ఏముంది తెలియదు. దుబాయ్ సీను, రైట్. ఫైనలీ, ఎనీ బాలకృష్ణ గారు ఆర్ ఎన్టీఆర్ గారిది, వాళ్ళిద్దరిది ఎవరిదన్నా ఒక డైలాగ్ మీ స్టైల్లో చెప్పండి. లేదండి, కొందరే చేయాలి. అది నేను చేసి ట్రోల్ అవడం, వాళ్ళ స్టైల్లో చెప్తే తప్పండి. నేను చేసి ట్రోల్ అవడం అలాగా. మీ స్టైల్లో చెప్తే సీతారామ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, నారాయణ స్వామి, కుమారస్వామి 5 కొడుకులు పుట్టి చచ్చిరు. మా అయ్యకు కూడా వేజారు అయిపోయి, ఈసారి చచ్చేటోడు అయినా పుట్టేటోడు అట్లీస్ట్ సంపదే బెటర్ ఉంటుంది అని చెప్పి మొక్కి మరిగా అన్నాడు. పెట్టాడు నా పేరు లక్ష్మీ నరసింహస్వామి. అది మీ స్టైల్. థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు. విష్ యూ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మోర్ అండ్ మోర్ power to you. Thank you. More and more good stories from you, good acting. More power ante నాకు more responsibility అని అనిపిస్తుంది. With power comes responsibility. Yeah. Thank you so much. Thank you. So gift hamper from Millet Bank. Thank you.